మనకిక్కడ పీవీఆర్, ఐనాక్స్‌లు, పీవీపీ అంటే సరే అది ఒక సెపరేట్. ఐనాక్స్ సంస్థలు ఎట్లుంటాయో అట్లాగా అమెరికాలో గూడా ఈ సినిమాల ప్రదర్శనకి సంబంధించినటువంటి సంస్థలుంటాయి. అక్కడ వాటిట్లో మన వాళ్ళు అక్కడ టై అప్ అవ్వడం, అక్కడ సినిమా రిలీజ్ చేస్తారు. వాళ్ళు భారీగా టికెట్ రేట్లు ఇక్కడ ఎట్లయితే పెంచారో అక్కడ కూడా రేట్లు దాని డిమాండ్‌ని బట్టి చెప్తారు. వాళ్ళ రాబడిని అదంతా చూసుకొని అంటే థియేటర్‌కి అయ్యే ఖర్చు అదంతా చూసుకొని ఇస్తారు. అయితే ఓజీ సినిమాకి ఒక పెద్ద షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలన్నీ క్యాన్సిల్ చేశారు. మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సంస్థే క్యాన్సిల్ చేసింది. షోలను రద్దు చేస్తున్నట్టుగా యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అరాచకాలు, అనైతిక చర్యల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఓవర్సీస్ మార్కెట్లో ఇది అతిపెద్దదైనటువంటి సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం కింద ఉంది. ఓజీ మూవీకి సంబంధించి నార్త్ అమెరికాలో అన్ని షోలు క్యాన్సిల్ చేస్తూ ఇందులో వాళ్ళు వాడినటువంటి పదం వ్యక్తుల అనైతిక చర్యల వల్లే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది అంటూ యార్క్ సినిమాస్ ప్రకటించుకొచ్చింది. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి రిఫండ్ కూడా చెల్లిస్తామని చెప్పింది. పబ్లిక్ సెక్యూరిటీ మా టాప్ ప్రయారిటీ అన్నటువంటి మాట చెప్పుకొచ్చింది. ఏంటిది? ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక అక్కడ ఏమన్నా గొడవలు జరుగుతుంటే కొట్టుకుంటుంటే దానివల్ల రద్దు చేశారంటే ఒక అర్థం ఉంటుంది. అసలు దాంట్లో కొట్టుకోవడానికే ఉంది. అదేమీ మతపరమైన అంశం కాదు. ఓజీ అనేటువంటిది ఒక సినిమా. దాని మీదన ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అన్నటువంటిది వాళ్ళకెందుకు వచ్చింది అంటే ఎవరన్నా ఒత్తిడి తెచ్చారా వాళ్ళకి? సాధారణంగా దీనికి 2 రీజన్స్ చూపెడతారు. ఒకటి, ఈ సినిమాలకి మనోళ్ళు ఈ మధ్యన మన ఇదివరకటి రోజుల్లో నేల టిక్కెట్లు, బెంచ్ టిక్కెట్లు ఉన్న రోజుల్లో మేమందరం హీరోల అభిమానులుగా ఉన్న రోజుల్లో వేలలు వేయడాలు, చప్పట్లు కొట్టడాలు ఈ నడిచేది. తర్వాత ఇది పేపర్లు స్కూళ్ళల్లో, కాలేజీల్లో మా దగ్గర ఉండే నోట్ పుస్తకాలు చించి ఇసిరేయడం లాంటి ముక్కలు ఇట్లాంటివి ఉండేది. అదే ఉండేది. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ స్మోక్ బాంబ్స్ అని లేకపోతే ఇంకోటి చేసి చివరికి చించేయడాలు, మందు బాటిళ్ళు తాగి అక్కడ పగలగొట్టడాలు లాంటివి చేసుకొస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ సినిమాని కాదు, అనేక సినిమాలు, అది బాలకృష్ణదైనా, మహేష్ బాబుదైనా, లేకపోతే ప్రభాస్దైనా ఇట్లా. అయితే కొంతమంది అభిమానులు హుందాగా ప్రవర్తిస్తున్నారు, అందరూ కాదు. అందులో కొంతమంది వీరాభిమానులు, వీరావేశం ఉండేటటువంటి రాజకీయ లింకులు ఉన్నటువంటి హీరోల విషయంలోనే ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. అలాంటి అంశాలని ఎవరన్నా కంప్లైంట్ చేసి అక్కడ బాలయ్య అభిమానులకి, పవన్ అభిమానులకి ఇదివరకు గొడవలు ఉండేది. ఇప్పుడైతే ఆ గొడవలు కూడా లేవే. మెగా అభిమానులకి, నందమూరి అభిమానులకి గొడవలు ఇప్పుడేం లేవే. అక్కడ ఇంకెందుకు గొడవ పడాలి? ఇంకెందుకు అసలు సినిమాకి సంబంధించి క్లాష్ వస్తున్నాలి? అక్కడ 2 కోణాలు ఉంటుంది. ఒకటి, వాళ్ళంతట వాళ్ళుగా డౌట్ పడి చేయడం. ఎందుకు? నేను చెప్పినట్టు అట్లాగే థియేటర్లలో చెంచడాలు, హడావిళ్ళు జరిగినాయి కాబట్టి దానికి భయపడి జరగటం. రెండవది, ఎవరన్నా కంప్లైంట్ చేసి ఇదిగో ఇట్లా పాత ఇన్సిడెంట్ జరిగినాయి, అలా చూస్తే వీళ్ళు ఇంకా బాగా రెచ్చిపోతారు అని చెప్తే దాని ఆధారంగా వీళ్ళు బుక్ చేసుకుంటే కనుక ఆ టిక్కెట్లు ఇదే తర్వాత అందులో డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ఆ సదరు సంస్థలు కట్టాల్సి వస్తుంది. అందుకని క్యాన్సిల్ చేశారు. కానీ ఈ పదజాలం కరెక్ట్ కాదు. అంటే సంథింగ్ ఏదో జరిగింది, అది కుట్ర అయి ఉండాలి. ఆ కుట్ర ఏంటి? వైసీపీ వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి జగన్ అభిమానులు ఎవరన్నా, లేదంటే ఇంకెవరన్నా మెగా కుటుంబ ద్వేషులు ఎవరన్నా కంప్లైంట్ చేశారు, లేదా సదరు సంస్థే ఇట్లాగా ఆలోచించినప్పుడు మేము దాంట్లో డౌట్ పడుతున్నామయ్యా అందుకని చెప్పచ్చు. కానీ ఇట్లాంటి పదాలు వాడటం అన్నటువంటి సంథింగ్ ఏదో జరిగిందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాల్సి ఉంది.